హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ మనీ. ఈరోజు మనం మన బెజవాడలో జరుగుతున్న అతి పురాతనమైన తిరణాలకు మనం వచ్చాం. అదే మన మేరీమాత గుణదల తిరణాలు. ఈ తిరణాలకు సంబంధించి కొన్ని విశేషాలు ఎంతలో మీకు చూపిస్తాను. దీనికి సంబంధించి మీకు కొన్ని సౌండ్లు రావడం వల్ల మ్యూట్లో పెట్టడం జరుగుతుంది. వీడియోని మాత్రం ఎంజాయ్ చేయండి. మనం ఫస్ట్గా చూద్దాం. ఎప్పుడులాగా మన పాత చిరుతిండి బెల్లం బూంది, జీళ్ళు, బెల్లం బూంది, ఖర్జూర, మన ఫేవరెట్ 90s కిడ్స్ బాగా ఇష్టమైన ఫుడ్. అదేవిధంగా మనం రైట్ సైడ్లో చూస్తే ఎగ్జిబిషన్ ఉందండి. అక్కడ మన పిల్లలకి పెద్దలకి సరదాగా ఎంజాయ్ చేయడానికి. ఏలూరు రోడ్ నిండా ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ఇవి ఉన్నాయండి. ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు గుణదల తిరణాలకు బస్సులు కూడా నడుపుతున్నారండి. వినియోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి బస్సు అవైలబిలిటీగా ఉంది. ఏ ఏరియా నుంచి వచ్చినా మనకి అనుకూలంగా అండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, గుణదల తిరణాలు నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడలో అత్యధిక భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా బందోబస్తు బాగా నిర్వహిస్తున్నారు. పదండి ఫ్రెండ్స్, ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేకించి బస్సులు కూడా నడుపుతున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్లో ఈ బస్సుల సౌకర్యం ఉంటుంది. వినియోగించుకోండి. చూసారండి, 100 సంవత్సరాల గుర్తుగా మనకు 100 సింబల్ వేశారు అక్కడ. ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ పిల్లలకు పెద్దలకు వినోదంగా ఉండడానికి జైంట్ విల్లు, షిప్, హ్యామర్ రింగ్, లోపల ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నామండి. ఎలా ఉందో చూద్దాం. మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యామండి. స్టార్టింగ్ నుంచి మీకు వెళ్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సౌండ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్లో పాటలు అనేవి ప్లే అవుతున్నాయి.
ఇది మన దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం అండి. చాలా చక్కగా యేసునామం చూపించేందుకు మానసికంగా చక్కటి వ్యక్తిగతంలో ప్రదర్శించినటువంటి జోసెఫ్ రామస్వామిని
మరి తల్లి ఆశీర్వదించాలని ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చిన్నారి పాపను అభినందిద్దాం. జరిగినటువంటి ఈ యొక్క నృత్య ప్రదర్శనలన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రదర్శించడానికి సహాయపడినటువంటి గుణదల మాత పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకి అన్ని విషయాల్లో వీరిని నడిపించినటువంటి డాక్టర్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తదుపరి అనేక చోట్ల మిమిక్రీ కానీ తోలుబొమ్మల నాటకం కానీ చాలా చోట్ల మాట్లాడేటువంటి బొమ్మ ఈ యొక్క ప్రదర్శన పలు చోట్ల ప్రదర్శించి అనేకమైనటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాలను పొందుకున్నటువంటి తోట సిల్వస్టర్ గారు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వినపడేటటువంటి పేర్లలో ఒకటి సిల్వస్టర్ గారిది. కాబట్టి మరి తల్లి యొక్క దీవెనలు మనందరి యొక్క సహాయ సహకారాలు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శన చాలా ఆసక్తికరంగా మనందరికీ వినసొంపుగా ఉంటుంది. కాబట్టి వారికి మరి తల్లి ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సిల్వస్టర్ గారిని మనందరి మధ్యకు సాదరంగా ఆహ్వానించుదాము. టోటల్ ఇక్కడ ఇచ్చేది టోటల్ ఇక్కడ నేను కంట్రోల్ చేస్తాను. హలో 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 చెక్ హలో హలో చెక్ హలో వాల్యూమ్ ఇక్కడ నేను కంట్రోల్ చేస్తున్నాను. ఇచ్చేయండి మీరు ఫుల్గా. ముందుగా తల్లి మరియ మాతకు మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను. నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే ఇప్పుడు నా వయసు వచ్చి 75 సంవత్సరాలు. దానికి చెప్పాలి మీకు, నాకు తెలియదు. ఈ 75 సంవత్సరాల క్రితం అంటే నేను పుట్టిన తర్వాత 10th ఇయర్ అప్పటికి నాకు తెలిసింది ఏంటంటే అన్ని తుమ్మ చెట్లు, ఈ రబ్బర్ చెట్లు ఉండేది. వాతావరణం నైట్ టైం వెళ్ళాలంటే అటు నుంచి అక్కడ దాటాలి అంటే ఎంతో భయం వేసేది మాకు. అటువంటి స్థితిలో మరి ఆర్ఫన్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఆర్ఫన్ స్కూల్ ఏర్పాటు అయినప్పుడు అంటే తల్లిదండ్రులు లేని బిడ్డలకి అందులో నన్ను తీసుకొచ్చి నేను నన్ను జరగడం దానికి అప్పటికి ఆ తల్లి స్వరూపాన్ని హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరేషాన్ మనీ. ఈరోజు గుణదల పుణ్యక్షేత్రం 100 ఇయర్స్ అయ్యింది. చాలా వండర్ఫుల్గా జరుగుతుంది ఇక్కడ. చూడండి, మీకు ఇక్కడ జరిగే ప్రతి ఒక్కటి ఈరోజే ఫస్ట్ డే, అందుకని మీకు లైవ్ ఇస్తున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు మనం లోపల సైడ్ వెళ్తున్నాము. దాన్ని చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత అందంగా డెకరేట్ చేశారో. చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. మొత్తం వండర్ఫుల్గా ఉంది మొత్తం. ఆ స్టేజ్ అంతా ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు పాటలు అవన్నీ పాడుతూ ఉంటారు. నైట్ అంతా అక్కడ మెలకువగా ఉంటారు.
చూడండి ఇప్పుడు 100 అనేది ఎంత పెద్దగా రాసి ఎంత గ్రాండ్గా ఇచ్చేశారు మీకు చూపిస్తున్నాను. ఇది కని విని ఎరుగని రీతిలో 100 ఇయర్స్ సంబంధించి ఈవేళ ఈ గుణదల మాత పుణ్యక్షేత్రం పెట్టి 100 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉంటుంది ఇక్కడ తిరునాళ్ళు. మీరు ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి స్నానం చేయడానికి ప్లేసెస్ కానీ మినరల్ వాటర్ కానీ అది క్రైస్తవానికి వ్యతిరేకం. కాబట్టి ఒక క్రైస్తవ బిడ్డగా మీరందరూ ఆదరణ కోరుకుంటూ మరి ఇలాగే డ్యాన్స్ అది చేసినప్పుడు సరదాగా చప్పట్లు కొట్టాలి. ఏదో ఏదో డల్లైపోయి జీవితం ఎన్నిసార్లు జీవితం అన్నట్లుగా ఒకరంతా వాడిపోయి ఎందుకండి అలా హుషారుగా ఉండేదానికి. ఇప్పుడు మనం మెయిన్ చర్చ్ దగ్గరికి వచ్చాం. మెయిన్ చర్చ్ దగ్గర చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. అయితే ప్రకృతి జన్యం. ప్రకృతిలో మానవ నేర్చినటువంటి జీవి మనిషి తన మనుగడ కోసం స్వరాన్ని ఆశ్రయించాడు. తన అక్షరాలకు ప్రభావంగా అనుకూలంగా స్వరం అర్పణ చేశాడు. ఇది అందరూ తెలిసిన విషయం. చూడండి కొంచెం ఎదరికి వెళ్దాం మనం. ప్రకృతిలో పుట్టి పెరిగే మహోన్నతమైనటువంటి కళ ప్రక్రియ ఈ పుణ్యాల కథన మిమిక్రీ. ఇంగ్లీష్లో వచ్చి మిమిక్రీ, తెలుగులో వచ్చి పుణ్యాల కథన. కొబ్బరికాయ పెట్టారు. చూసారా, ఇక్కడ నుంచి మనం కొండపైకి వెళ్తున్నాం. కొంత అయిపోయింది కింద. మనం ఈరోజు జనాలు కొంచెం తక్కువ మంది వచ్చారు. మన ఎల్లుండి ఇంకో లైవ్ వేస్తాను నేను, అప్పుడు చూడండి ఎంతమంది వస్తారో. చూడండి ఎంత గ్రాండ్గా ఉంది అక్కడ.
ఇంకా పెద్దలు కాబట్టి ఒక ల్యాక్ వ్యక్తులు పోలీసులు బందోబస్తు చూసారా, చాలా గమ్మత్తు మొత్తాన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అందరినీ పైకి. చిన్నప్పటి నుంచి ఇక్కడ బాగా గుర్తుని మార్క్స్ చేసేవాళ్ళు చిన్నప్పటి నాకు తెలియకుండా నాటికలు నాటకాలు ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫాదర్ అడిగేది వ్యక్తులు నన్ను వ్యక్తులు గుర్తు ఎంత ఉంటుందో ఇప్పుడు నుండి మనం పైకి వెళ్తున్నాము. సగం దాకా చూడండి, మనం పైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. పైకి ఎక్కడానికి కొంచెం టైం పట్టుద్ది, ఏమనుకోవద్దు. ఇక్కడ వాటర్ ఇక్కడ తాగాలనుకుంటే ఇక్కడ వాటర్ తాగొచ్చు, మంచినీళ్ళు ఇక్కడ దొరుకుతాయి. ఇది మెయిన్ చర్చ్, ఇది మెయిన్ చర్చ్ ఎంట్రన్స్. ఇది చూడండి, శతాబ్ది ఉత్సవాలు. చూడండి, అందరూ పైకి వెళ్తున్నారు. నైట్ పూట తీస్తున్నాం కాబట్టి కొంచెం క్లారిటీ ఉండదు, ఏమనుకోవద్దు. ఈ జెంట్స్ టాయిలెట్స్, ఆ కింద లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొనుక్కుంటూ ఉంటాడు. ఇది అంటే టిక్కి 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 అనుకుంటూ వెళ్తుంటాడు. అయితే ఈ సెల్ మీద ఒక చిన్న ఐటమ్ మనం తీసుకుందాం, చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒకటి ఒక అతనికి ఏంటంటే ఎప్పుడు పోస్ట్ చేయడం అలవాటు. పోస్ట్ చేస్తాడు, పోస్ట్ చేసి దానికి కామెంట్ వస్తుంది. అది వాడికి చాలా ముఖ్యం. వాడు ఏమన్నా అయిపోయి వాడు అనవసరం, వాడి కామెంట్ పెట్టకపోతే వాడి కోపం వస్తుంది వాడికి. సరే, ఈ పోస్టింగ్ ఏంటంటే హిందూ శాస్త్రం ప్రకారం ఏదో తద్దినం అది ఇది అంటున్నాం. మనం కూడా ఏం చేస్తుంటాం, దినమని ఏర్పాటు చేసుకుంటుంటాం. చనిపోయిన తర్వాత నాన్నగారు అమ్మగారు చనిపోయినాక మనం దినమని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. వీడు ఆ దినం బాగా గ్రాండ్ గా చేశాడు, చేసి ఆ దినాన్ని గురించి పోస్ట్ చేశాడు. మధ్య మధ్యలో షాపులు కూడా ఏర్పాటు చేశారు. నైట్ అయితే బాగుంటుంది కాబట్టి నైట్ చేస్తున్నాను. మీ ఇంట్లో దినం మాకెంతో ఆనందం, దినం శుభాకాంక్షలు. మీ ఇల్లు ఎల్లప్పుడూ దినాలతో చకచకలాడాలని కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నాం. ఇలా తయారైపోయిందండి అంటే కామెంట్స్. సరే, ఒక్కసారి మరి కొంచెం సౌండ్స్ లో పెడదాం. సహజంగా మన సీఎం గారు వస్తుంటారు. సీఎం గారు వచ్చేటప్పుడు కొన్ని వేల మంది జిందాబాద్ జిందాబాద్ అంటూ ఉంటారు. ఆ స్లోగన్స్ నడుమ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, ఏమనుకోమాకండి. పోలీస్ పైలటింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో ఒక చిన్న ఐటమ్ గా నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. మన సీఎం ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోవడం ఎలా ఒక చిన్న ఐటమ్, ఒక 1 or 2 minutes హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. లైవ్ ఇచ్చుకుంటాను, ఎక్కుతున్నాం మేము పైకి. జిందాబాద్
చేయమనిపిస్తుంది. కొంచెం ఊరికే ఎందుకు కొంచెం చేస్తున్నారు పర్వాలేదు నేను చేసిన ఐదు రానుండనుకుంటారు, లేకపోతే అది అనుకుంటా. చూడండి అక్కడ తలనేలాలు ఇచ్చే ప్రదేశం, పైన లైట్ ఎరిగే ప్లేస్లో. ఇంకొక మంచి మనం తీసుకున్నాం. ఇది నేను ప్రేమ సామ్రాజ్యం అనే ఒక నాటకం. ఇది ఆంధ్రలో కళాదర్శి వారు మాకు ఇచ్చిన అవకాశం, మా అదృష్టం. ఫాదర్ జోసెఫ్ ఎస్టీన్, అభిషేకం గారు అందరూ కూడా. దానికి 4 నంది అవార్డ్స్ ఫస్ట్ టైంలో మేము తీసుకొచ్చానండి, డైరెక్ట్ చేసి యాక్ట్ చేసి. అదొక అదృష్టం లైవ్లో. మరి చిన్న విషయం కాదండి. ఇక్కడ ఈ కూడా కోటింగ్లో ఇక్కడ చదువుకొని ఈ నేల నుండి అక్కడికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత కళాదర్శిని ఆంధ్రలేల ప్రేమ సామ్రాజ్యం అనే ఒక అద్భుతమైనటువంటి నాటకం. దానికి నేను అందులో అనాసు కైఫాస్ మొత్తం 8 గుర్తులు చేసేవాడిని. అనాసు కైఫాసు ఒక సైన్యాధిపతి. ఈ 3 గంటల్లో అలా ఎన్టీ రామారావు గారి వాయిస్ తోటి స్టార్ట్ చేస్తాము. అనాస్ ప్రవేశిస్తాడు. ప్రభువు పట్ల ఎటువంటి క్రోధమైనటువంటి ఆలోచన ఉందో ఈ 2 డైలాగుల్లో బయటపడిపోతుంది ఆనాడు. ఇక ఒక్కసారి అది కైఫాసులు వారి తీర్థం కూర్చొని ఆలోచనలో ఉన్నారు. అనాసు ప్రవేశించారు. హల్లుడు కైఫాసుల వారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు. చూడండి ఇక్కడ తలనేలాలు తీసే ప్రదేశం చూపిస్తాను నేను మీకు. నీతి శాస్త్ర ఉత్పన్నులమై అనునిత్యం విశ్వమాన వాడి మనోస్తున్నందుకునే గురుకల శ్రేష్ఠులమైన మా మనమున ఛాయలుకుంటున్నది. ఆవిడ అక్కడ ఆయాసపడుతున్నాడు. వర్మ 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 ఇప్పుడే వెళ్ళి వారి శిరస్సును ఖండించి మీ పాదాల ముందు ఉంచినా. దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవున పరాభవ మానవుడు సమసిపోవు. పరమ పురుషులు గొప్ప కృష్ణానాయాసమరణము అమరలో కైలాసము ఈ క్రీస్తునకు అంత సులభముగా లభించరా? చేసిన దోషము ప్రతి నిమిషము తలచి నెట్వర్క్ కొంచెం వీక్గా ఉండటం వల్ల సిగ్నల్స్ తొందరగా అందటం లేదేమనుకోమాకండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. కొంచెం దగ్గరికి వచ్చేసాం. పట్టించి రాళ్లతో కొట్టించి న్యాయస్థానం గెప్పించి వలువలు ఉడిపించి భావించి ప్రత్యేకంగా అవమానకరమైన ఆ శిలువ మరణం తాను చేసిందని తప్ప నాలో రగిలిపోతున్న ఈ ప్రతీకారే పైకి ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. పైకి ఇంకా చూపిస్తాను నేను మీకు. అయితే అందుకు 4 గంటలు క్రైస్తవ నాటకానికి 4 గంటలు విషయం కాదండి. అది ఫీలవుతాము. మా అదృష్టం మహత్భాగ్యం. ఇది గురించి కొంచెం 1000 ఐటెంలు వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు కొంచెం జాగ్రత్తగా మేము ఊరి దగ్గర ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి అన్నిలా భావించదు. ఉదాహరణకి మేము చిన్నప్పుడు ఈ రైలు బండి కోతలు ఇవన్నీ మీకు తెలుసు కదా. రైలు బండి అనగానే
ఎప్పుడు రైలు బండి కూతదని చెప్పేవాళ్ళం. అయితే రైలు బండి అన్నాను కాబట్టి ఒకసారి మనం రైల్వే స్టేషన్కి వెళదాం. సరదాగా రైల్వే స్టేషన్ ఆ వాతావరణం తీసుకుందాం. చూడండి మనం పైకి ఎక్కుతున్నాం. ఇద్దరన్నీ వాళ్ళు కాఫీ 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 ఇద్దరన్నీ వాళ్ళు ఇప్పుడు ఒక్కడే తీసుకుంటాడు. ఇది టీ పట్టాలి కాఫీ ఈ ఒక్కడే అందంగా అమ్ముతాడు. ఇదొక దారి అదొక దారి. మనం ఎక్కడికి ఎక్కాలి, వచ్చేసిన దగ్గరికి. ఎక్కలేక చూడండి ఇలా బాధలు. చెప్పండి అదే మాట చెప్పండి. అర్థం కాలేదు. చేసాను దగ్గరికి. పాప చూడండి ఆయాస పడుతుంది. చూడండి చిన్నపిల్లలు అలా కూర్చుంటున్నారు. చూడండి లైటింగ్ ఎంత దివ్యమానంగా ఎగుతుందో. డ్యూటీ అమ్మా. ఈరోజు కాదు ఎల్లుండి కూడా ఇస్తాను నేను లైవ్. ఇప్పటివరకు నా ఛానల్ చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వచ్చేసామండి మనం అక్కడికి, చర్చి దగ్గరికి. ప్రతి ఒక్కటి కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను. మామూలుగా అయితే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ లైవ్లో చూపిస్తేనే బాగుంటుందని చెప్పి లైవ్లో చూపిస్తున్నాను మీకు. చూసారా కింద లైటింగ్. విజయవాడ మొత్తం కనపడుతుంది చూడండి. అక్కడ ఎగ్జిబిషన్ చూడండి, అక్కడ ఎగ్జిబిషన్ నడుస్తుంది చివర. నమ్మదు కదా. పైకి ఎక్కాను చూడండి, ఎన్ని అవస్థలు పడుతున్నారు.
ఇప్పటి వరకు మనం సగం వరకు ఎక్కాము. ఇక్కడ వాటర్ ఇస్తున్నారు చూడండి. చూడండి, మీకు ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది. ఇక్కడ సంబంధించి మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఇక్కడ సాంబ్రాన్ని వెలిగిస్తున్నారు చూడండి. ఏది మా అమ్మేది మనం ఇప్పుడు మేరీ మాత పైన చూడటానికి వెళ్తున్నాం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇట్లా నుంచి వెళ్ళాలి మనం. ఇట్లా ఆ పైకి వెళ్ళాలంటే ఈ గ్రిల్స్లోంచి మనం వెళ్ళాలి. చూసారా, ఈరోజు ఎట్లా ఉంది కదా. నేను ఎల్లుండి తీస్తాను వీడియో. మనం నడవటానికి కూడా ఛాన్స్ ఉండదు అప్పుడు. చూడండి, ఇక్కడ మొక్కల మీద ఎక్కుతున్నారు. మనిషికి
చూసారా మోకాల మీద ఎక్కుతున్నారు, మొక్కుకుంటారు వాళ్ళు ఇట్లా. పైదాకా వెళ్ళలేదు, ఇల్లును మనం పైదాకా వెళ్దాము. సగం వరకే వచ్చాము. నేను అడిగింది అది కదా, జాబ్ చేస్తున్నాడా? అవునయ్యా, జాబ్ అయ్యా. ఏం జాబ్? జాబ్ కాదయ్యా, బిజినెస్. ఓహో, బిజినెస్. మీ నాన్నగారు బిజినెస్ చేస్తారు. ఏ బిజినెస్? నన్న బిజినెస్. బిజినెస్ ఏంటా బాబు? మీ అమ్మగారు జాబ్. ఏ జాబ్ అయ్యా? పంజాబ్. నువ్వేం చేస్తుంటావు? ఏ కోర్సు? అఫ్ కోర్స్. అడిగితే నీకు మ్యారేజ్ అయిందా? మొన్ననేనయ్యా నిశ్చితార్థమైంది. వెరీ గుడ్. అంటే పెట్టారు కాబోయే మామగారు కంప్యూటర్ కొట్టాడయ్యా. మొత్తం వీడియో క్లోజ్ చేస్తున్నాను, చూడండి. ఇంకొకసారి నేను చూపిస్తున్నాను ఎంత ఎక్సలెంట్గా ఉందో. తప్పే ఉంది. నేను అన్నానయ్యా, ఏమన్నావు? అవసరమైతే తాకట్టు పెట్టుకోవచ్చు అని అడిగానయ్యా. తప్పు నీది కాదు, గుర్తు మీద కాలేజ్ తక్కువచ్చింది. సరే, మనం చూడండి, ఇక్కడ చాలామంది నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారో చూడండి. చూడండి, ఇప్పటివరకు నా ఛానల్ చూసినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎల్లుండి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. మామూలు వీడియో తీసి ఎడిట్ చేయొచ్చు కానీ అది క్లారిటీ రావట్లేదు, దానివల్ల నేను లైవ్ తీస్తున్నాను. చూడండి జనాలు, ఇప్పుడు టైం 12 అవుతుంది. 12 అవుతున్నా సరే జనాలు ఇట్లా ఉన్నారు, చూసారా. ఈరోజే ఫస్ట్ రోజు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఉంటుంది ఇక్కడ తిరునాళ్ళు. 3 days ఉంటుంది.
మరి మన యొక్క గొడవల మాత్రం ఎంటర్ గారి తరపున ప్రత్యేకంగా సుదర్శన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి గట్టిగా చెప్పడం వల్ల మరోసారి గట్టిగా చెప్పడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియ సహోదరి సహోదరులారా, సంస్థలో తెలియదా బుర్రకథ ఇప్పుడు ప్రదర్శించబడుతుంది. దీనిని నిర్వహించడానికి మన మధ్యలో ఉన్నటువంటి వారు శ్రీ గణదేశి రవికుమార్ మీరు కాబట్టి మరికొద్ది క్షణాలలో ఆ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో ఇక్కడ ముగించడం జరిగింది. థ్యాంక్ యూ. కార్యక్రమం అయిపోయినటువంటి తర్వాత నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రేమ్ సాగర్ ద్వారా ప్రదర్శించబడుతుంది కాబట్టి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను.